హరి ఓం. జై జగజ్జనని. సొలసిపోయినారు. ఆడి ఆడి అలసిపోయి సొలసిపోయి మెల్లగా గట్టి మీద వచ్చి పడుకునేశారు. శ్రీకృష్ణ పరమాత్మ కూర్చున్నాడు, గమ్మని చూస్తున్నాడు. వాళ్ళు ఒకడు పరమాత్మ తొడ మీద పడుకొని ఉంటే ఈ పరమాత్మ మెల్లిగా మళ్ళీ వాళ్ళ కురులను సవరిస్తున్నాడు. ఇంకొక ఆమె ఆయన కాళ్ళ మీద పాదాల మీద అలా వాలిపోయాడు. ఏమి వాళ్ళు మానవులు, గొప్ప కాంతలు. పరమాత్మ కలుపు ఎక్కడుంది, అది కదా అలసట ఎక్కడుంటుంది. అలా పరవశిస్తూ చూస్తూ ఉండడం వాళ్ళంతా కూడా చేసేవంతా కూడా కర్మసాక్షిగా ఒక పరమాత్మ స్వరూపంతో తిలకిస్తున్నాడు, ఆయన ఆనందిస్తున్నాడు. అది అయింది. తర్వాత ఏం చేశారు? అయ్యా ఏం ఆనందించింది చాలా అని అడిగాడు. లేదు లేదు లేదు, ఇది ఎక్కడ సరిపోతుంది, మళ్ళీ మాకు శక్తి వచ్చింది. ఇప్పుడు 10వ అధ్యాయం వనంలోకి ఒక అందమైన వనంలో తీసుకెళ్ళారు. అక్కడ ఆయన వస్తుంటే గడ్డి భూమాత ఆగ పచ్చగా పెంచేస్తుంది. ఆ పెంచిన గడ్డి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అందుకు ఆ పాదాలకి ఏం తగలకూడదు. ఎందుకు? ప్రకృతి కూడా ఆయన భార్య అని. ఆయన భార్య గాంధీ ఎవరు? సృష్టి అంతా ఆయన భార్య లేదు, గాంధీ ఎవరు లేదు. కనుక ఆ తల్లి అతని పాదాలు శుతిమెత్తంగా ఏమి కందిపోకూడదని ఆమె గడ్డిని ఎప్పుగా మలిపించేస్తుంది. రమణీయంగా చేర్చేసి అడవినంతా కూడా మార్చేసింది ఆ యొక్క వనాన్ని. పుష్పించిన కాలంలో కూడా చెట్లు మహాపుష్పాలను పుష్పింపజేసేస్తున్నాయి. దివ్యమైనటువంటి పుష్పాలు, పరిమళమైనటువంటి పుష్పాలు, అనేక రంగురంగుల పుష్పాలు. ఏ విధంగా అక్కడ భ్రమలో పడిపోవాలి గొప్ప కాంతులన్నీ సృష్టించేసింది ప్రకృతి మాత. నెమళ్ళు వచ్చేసాయి. నెమళ్ళు మామూలు సహజంగా మనకి నెమళ్ళు అంటే నెమలి పింఛం పరమాత్మ ధరించి ఉంటాడు. ఆ నెమళ్ళు అన్నీ అక్కడ నాట్యం చేస్తున్నాయి, ఆనందింపజేస్తున్నాయి. తెల్లని నెమళ్ళు కూడా వచ్చేసాయి. వివిధ రకాల పక్షులంతా వచ్చి ఆనందంగా ఎగురుతున్నాయి. ఎవరివన్నీ? దేవతలు ఆ రూపంలో చూస్తున్నారు. అనేక మంది దేవతలు ఆ యొక్క రూపంలో వచ్చి పరమాత్మను ఆనందింపజేస్తున్నారు, పరవశింపజేస్తున్నారు. గొప్ప కాంతలు ఆ అరణ్యంలోకి వెళ్ళాక ఆయనతో అనేక రకాల ఆటలు ఆడుకుంటున్నారు. ఏమని? మేము అక్కడ చోటు దాక్కుంటాం, మేము చోటు దాక్కుంటాం, నువ్వు కనిపెట్టాలి. దాక్కోండి. మీరు ఎక్కడ దాక్కుంటే కనిపెట్టలేదు ఏముంది? సృష్టి అంతా నిండిన వాడికి ఎక్కడ దాక్కుంటుందో కనుక్కోలేడా? కనుక సరే వాళ్ళు ఆడే ఆటల రోజు ఒప్పుకునేనాడు, మాట ఇచ్చేశాడు. అడవుల్లోకి వెళ్ళి ఒక చెట్టు గట్టిగా పట్టుకునింది. అది కృష్ణుడు అనుకునింది చెట్టుని. తీరా చూస్తే అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు ఆ ఒడిలో. ఒరే, నేను చెట్టును కూడా కనిపెట్టేసావు స్వామి, ఎట్లా కనిపెట్టావు? మళ్ళా చూస్తే మళ్ళీ చెట్టే అది. ఇక దాగుడు మొదలాడడం, ఇలా రకరకాల ఆటలతో ఆ యొక్క వనమంతా కూడా సంచరించి గోపకాంతలు పరవశించి భయమర్చిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళందరూ కూడా వనవిహారం అయిపోయింది, జలక్రీడలు అయిపోయింది. ఆ తర్వాత మెల్లగా వచ్చి మళ్ళీ ఆ యమునా తీరంలో కూర్చోబెట్టి స్వామిని ఆమె మరలా వాళ్ళ పయ్యదులంతా పరిచి, వారి ఉన్నటువంటి పై వస్త్రాలు పరిచి కూర్చో పరమాత్మ, నువ్వు కూర్చో, మేము ఆత్మలము, మేము చూస్తాము, నువ్వు మమ్మల్ని చూస్తూ ఉండు, మా కళ్ళల్లో మా కళ్ళు పెట్టు, అప్పుడు మాకు ఆనందం కలుగుతుంది. ఎందుకు? నీ కళ్ళల్లో మేము చూసినప్పుడే కదా ఈ లోక జ్ఞానం మాకు అర్థమవుతుంది. ప్రపంచాన్ని చూడాలంటే నీ కళ్ళు చూడాలి కదా. ఎందుకు? ప్రపంచమంతా నువ్వే ఉన్నావు, విశ్వమంతా నువ్వే ఉన్నావు. అమ్మ యశోద, నాయన మన్ను తిన్నావు అంటే నోరు తెరిచి చిన్న వయసులో చూపెట్టాడు. ఏం చూపెట్టాడు? సకల 14 భాండాలు, సకల సృష్టి అంతా నోట్లోనే ఉంది అంటే ఆమె బాధపడు. అప్పుడు ఆలోచిస్తుంది, కలయో వైష్ణవమాయో, లేదు నేను యశోదను కానా, ఈ బాలుడు ఎక్కడ, ఈ నోట్లో ఉండేటువంటి ఇదంతా నాకేం ఆశ్చర్యంగా ఉంది అని ఆ క్షణంలో ఆమంటాడు. ఇలా గొప్ప కాంతంతో పరవేశాడమ్మా. కనుక ఇంకా చెప్పుకుంటూ పోతుంటే కొన్ని గంటలు కూడా గడుస్తుంది ఆయన యొక్క విలాస వినోదాలు. పరమాత్మ మానవులు ఎలా భ్రమింప చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరే గ్రహించాలి. ఇక్కడ పరమాత్మ తన మాయను సృష్టించడం, మాయలో వేసి అందులో భ్రమలో పడిపోయి దొరికిందే ఆనందం అని భ్రమిస్తున్నారు. కానీ అది చివరికి ఆనందమా దుఃఖం మిగిలుస్తుందా ఆలోచించడం లేదు. అనేక మంది ఒక పని చేసే ముందు ఈ పని చేయడం వల్ల ఆనందమా దుఃఖమా, ఈ విచక్షణ జ్ఞానం లేని వాళ్ళు, ఎవరైతే ఈ విడదీసి చూడలేని వాళ్ళు, విచక్షణ అంటే ఏది సలక్షణము, ఏది
దుర్లక్షణం. అంటే ఏది మంచిది, ఏది చెడ్డది. ఈ విధంగా అనుకోలేని వాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు. తమ ధర్మానికి వ్యతిరేకమైన రీతిలో ప్రయాణించేవాడు. కనుక పరమాత్మ మాయను సృష్టించాడు. మాయలో పడి అల్లాడుతున్నాం మనం. ఈ మాయ నుంచి బయటపడలేకపోగలిగితే జీవితాంతం కష్టపడాలి. శరీరం మన యొక్క మానవ జీవితానికి అర్థం తెలియదు, పరమార్థం కూడా తెలియదు. అనేక మంది ఎందుకు యుగంలో మూర్ఖుల శాతం ఎక్కువగా ఉంటుందని పరమాత్మ ముందే చెప్పేశాడు ద్వాపరంలోని. అందుకని ఇవన్నీ కూడా ఆయన దీనన్నా తెలుసుకోండి, ప్రశాంతంగా జీవిస్తారని భగవద్గీత ఉంచడం మనమందరం. భగవానుడు శ్రీమన్నారాయణుడు కాండపోటి బ్రహ్మాండ నాయకుడు. గోవింద, నేను వర్ణించి మా తరమ, నిన్ను పొగడ మా తరమ, నిన్ను కీర్తించను, స్తుతించను, స్తోత్రించడం మాకేం అర్హత ఉందయ్యా? ఏమీ లేదు. మిమ్మల్ని ప్రేమించడం తప్పితే అదొక్కటే మేము చేయగలుగుతాం. మా ప్రేమను పంచగలుగుతాం అంతే. అది కూడా ఎలా? పవిత్రమైన ప్రేమని పంచుతున్నాం. గోవింద గోవింద. నమో కృష్ణ, నమో కృష్ణ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఎతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురుం.